మీరు సేల్స్లో ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారన్న విషయం మీకు తెలుసా? కస్టమర్ ఒక ప్రాబ్లం చెప్పాడంటే మీరు వెంటనే సొల్యూషన్ చూపిస్తారు, అంటే వెంటనే మీ ప్రోడక్ట్ని చూపిస్తారు, ప్రైస్ని షేర్ చేస్తారు, ఆఫర్ని షేర్ చేస్తారు. కానీ ఫైనల్గా కస్టమర్ ఎందుకు కొనలేదు అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రాబ్లం ఇక్కడే ఉంది. మీరు సేల్స్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నారు తప్ప ఒక డాక్టర్ లాగా బిహేవ్ చేయట్లేదు సేల్స్ కాన్వర్జేషన్లో. సపోజ్ మనం ఒక హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ని మీట్ అవుతాం. మీట్ అయిన వెంటనే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తాడా? చాలా క్వశ్చన్స్ వేస్తారు కదా. మొత్తం క్వశ్చన్స్ అంతా అడిగిన తర్వాత డాక్టర్ ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాడు, అంటే ఏం ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్న తర్వాత ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. అంతేనా? సేమ్ ప్రాసెస్లోనే మనం కూడా సేల్స్లో బిహేవ్ చేయాలి. ఎలా అయితే ఒక పేషెంట్ ఒక ప్రాబ్లమ్తో డాక్టర్ దగ్గరికి వెళ్తాడో అలానే ప్రతి ఒక్క కస్టమరు ఒక ప్రాబ్లము ఆర్ ఒక రిలీఫ్ కోసమో ఆర్ ఒక సొల్యూషన్ కోసమో మన దగ్గరికి వస్తారు. వాళ్ళు వచ్చిన వెంటనే మనం ప్రోడక్ట్ని డిస్ప్లే చేయడం ఆర్ ప్రోడక్ట్ని పుష్ చేయడం కాకుండా మనం వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఏం కావాలనేది మనం అర్థం చేసుకోవాలి, అది అడిగి తెలుసుకోవాలి. సపోజ్ ఒక రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సరే మీరు ల్యాండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కోసమా లేకపోతే మీ పర్సనల్ యూస్ కోసమా? ఎందుకు అడుగుతున్నానంటే సో మీ రీజన్ చెప్పండి, ఎందుకు అడుగుతున్నారో చెప్పండి. అండ్ ఈ లొకేషన్స్లో మీరు చూస్ చేసుకోవడానికి మన రీజన్ ఉందా అని క్వశ్చన్ అడగండి. అండ్ లోన్ ప్లాన్ ఉందా అని అడగండి. సో ఇలా క్వశ్చన్స్ అడగడం వల్ల మనకి డేటా అనేది వస్తుందన్నమాట. ఈ డేటా వల్ల మనకి క్లియర్ పిక్చర్ అనేది ఒకటి అర్థమవుతుంది. అప్పుడే మీరు ఇచ్చిన సొల్యూషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది కస్టమర్కి. అప్పుడే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ట్రస్ట్ బిల్డ్ అయిందంటే ఆటోమేటిక్గా ఆర్డర్ అనేది క్లోజ్ అవుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా వెళ్ళి ఫ్లాట్ చూపించడం అనేది సేల్స్ కాదు. కరెక్ట్ ఫ్లాట్ అనేది కస్టమర్ సజెస్ట్ చేయడం అనేది సేల్స్. డయాగ్నోస్ ఫస్ట్, ప్రిస్క్రిప్షన్ నెక్స్ట్. ఫస్ట్ మన కస్టమర్ని అర్థం చేసుకున్న తర్వాత అతనికి ఏది సూటబుల్ అవుతుందో మనం సజెస్ట్ చేయాలన్నమాట. సేల్స్ అంటే కస్టమర్ని ఫోర్స్ చేయడం కాదు, సేల్స్ అంటే కస్టమర్ని గైడ్ చేయడం. ఎప్పుడైతే మనం కస్టమర్ అర్థం చేసుకుంటామో సేల్స్ అనేది ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. ఎప్పుడైతే మన కస్టమర్ని కన్ఫ్యూజ్ చేస్తామో, తనకి ఏం కావాలో మనం అర్థం చేసుకోకుండా మనం సొల్యూషన్ ఇస్తామో ఆటోమేటిక్గా ఆర్డర్ లూజ్ అవుతుంది.